ఇకేరా చెప్తున్నాను. ఏంటి చెప్తున్నాను? టుట్టు బాయ్ టుట్టు బాయ్ పేరు అత్తలేదు, పేరు పోతుంది మధ్య. వస్తావా వస్తావా రమ్మన్న చుట్టకి వస్తావా. బన్నీ గౌడ్ ఏమని పెట్టిందంటే ఫేమస్ స్టార్ అజయ్ బాత్రూమ్ ఇంట్లో పోతాడా చెర్లో పోతాడా, ఫేమస్ స్టార్ అజయ్ బాత్రూమ్ ఇంట్లో పోతాడా చెర్లో పోతాడా. రే 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 ఏంట్రా ఇది? బాత్రూమ్ లో పోతే ఎండాకాలం కాబట్టి ఇక చల్లగా ఎండాకాలం పోతుంది కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పండు ప్రాంక్స్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మొన్న చెప్పినా కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందామని. మన ఎవరు అనుకుంటారు? ఫేమస్ స్టార్ అజయ్ పిఎస్. తెలుసు కదా, హాయ్ చెప్పది ఒకసారి. అనే రాయ్ వచ్చేసాడు రాడు. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. అందరు ఎట్లున్నారు అన్నాడు. అన్నది ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? డార్లింగ్స్, ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఓకే. అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతకుముందు అయితే ఒకసారి సల్మానం అయితే చేద్దాం. ఏమంటావు? సల్మాన్ ఏదిరా బాబుజీ ఇదే? అజయ్ ప్రతిసారి సల్మానం చేసుడు అవుతుంది. అజయ్ నువ్వు ఇట్లనే ఇంకెన్నో వీడియోలు చేయాలి, రెండు ఫేమస్ కావాలి. తీసుకో నీకోసం. ఇది అయితే మోహన్ స్మైలీ 567810 ఎదుగా మమ్మ అది 567810. ఎండాకాలం కాబట్టి ఇక చల్లగా ఎండాకాలం పోతుంది కదా. ఎందుకు అవుతున్నా అజయ్? నమ్మకు రైట్. పెట్టు పొంగ తీసుకో. ఎట్లా వచ్చినావు ఇంటర్వ్యూకి? ఎట్లా వచ్చినావు? ఇట్లా కార్లో వచ్చినావా? బండా సైకిలా? ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఓ సైకిల్ మీద వచ్చినావా? మనం సైకిలేనా? ఇది అవతలేదు, దీని పాడు కాదు, దీన్ని అవతలేసి తెంగుతాం. మరి ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇంకా ఏం సంగతి అజయ్? ఇంత మంచిగా రీల్స్ ఏడాదాకా వచ్చినాయి. రీల్స్ చేస్తున్నావా? ఎంట మూటం చేయబుద్ధి తిండ్రా మానే ఎన్నురా మూటం ఏళ్ళ రేబుద్ధి తిండ్రా బానే నేనేమన్నరా బానే అయ్యో బానే నేనేమన్నరా బానే అంటే డబ్బు వచ్చిన బానే ఎన్నమ్మని రియలే ఎన్నమ్మని అప్పుడు పని ఉండే నాడు అటు ఓడేటుంది. ఎటు పోతున్నావు మరి రోజు? అదే దేశరపల్లి అని చెప్పిన పనికా? దేశరపల్లిలో పని చేస్తున్నావా? సరే ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అది మొన్న కొన్ని కామెంట్లు మిగిలిపోయినాయి అన్న కదా, అవి అడుగుదాం. మళ్ళీ స్టార్ట్ చేస్తా, ఓకేనా? అయితే ఫస్ట్ కామెంట్ వచ్చేసిందంటే చెప్పాలా అజయ్? చెప్పు. దాన్ని ఇట్లా నాకు కొంచెం మంచిగా కూర్చో. అయితే మొన్న ఒక కామెంట్ అడిగినా నేను. ఎవరు? మన అంజి మోడల్ గుర్తుందా? అదే బ్యాంక్ వచ్చిన ఆడేం పెట్టిండు తెలుసా? అని అడిగినా, నువ్వు చెప్పలే ఆ రోజు ఆన్సర్ నాకు. ఆడేంది ఫేమస్ స్టార్ అజయ్, వాడు పన్ను తోమడా? వాడు పేస్ట్ వేయడం అవుతాడా? బర్ర పెండ పెట్టడం అవుతాడా? ఏమండో ఇది విన్నారా అని అంటున్నాడు. నేను ఏ పేరు పెడితే వాంటండి బర్రె పెండ పెట్టి తోముతున్నావు అని అంటున్నాడు. ఆయనకి ఏం చెప్తా అనుకుంటున్నాను? వారు బర్రె పెండ తోముతాడు, నేను టూ పేరు పెట్టి తోముతా. కోల్గేట్ పెట్టుంటా. కోల్గేట్? ఏం కోల్గేట్ వాడుతావు నువ్వు? ఏది ఉంటుంది మన డాబర్ రెడ్ పేస్టా? ఏదో ఉంటుంది, 10 రట్టలు వాడతాం మేము ఇంట్లో. ఏదో ఉంటుంది టాప్ ఉంటుంది. మరి వాడేంది బర్రె పెండ వాడుతున్నావా? పనులేంది అట్లున్నాయి అని అంటుండు. ఏ లేదు, అటువంటి వాడడం. అట్లాంటి మంచిగా వాడతావా?
అందుకే తిట్టున్నా ఇప్పుడు. మరి వాడేంది అట్లా అంటుండని అడుగుతున్నా. వానికి మరి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు వానికి చెప్పేసి చెప్పాలనుకుంటే. చెప్పడేం లేదు. కొత్తపేట కొత్తపేట కాదు, ఇక్కడ అంజీ మోడల్ అని ఇక్కడనే ఉంటాడు. అన్ని మరల్కి చెప్పడే ఉన్నది. మన వాడేది ఉంటుంది పేరు డలేం లేదు. మన వాడేదే ఇంట్లో పట్టిస్తుంది. ఇంట్లో పట్టిస్తుందా? మరి గాడు అట్లా పెండ మరి వాడుతున్నాడు. నీకు ఇప్పుడు ఏమన్నా సినిమాలకు అవకాశం వస్తే ఏమన్నట్టు అజయ్ చేస్తావా? హీరోగా అట్టే రేటుడు ఉంటుంది. అత్తే హీరోగా చేస్తావా? చేస్తాడు. హీరోగా చేయాలంటే నువ్వు ఏమేం చేయాలి తెలుసా? పాటలు పాడాలి, పాటలు పాడు, డైలాగులు చెప్పాలి, యాక్షన్ చేయాలి, డాన్సులు, ఇట్లా ఫైటింగ్ చేయాలి, ఫైటింగ్ చేయాలి. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. అన్నీ ఉంటాయి ఇక. అన్నీ నీకు వచ్చా? మరి సినిమాకి ప్రిపేర్ అవుతున్నావా? వాళ్ళు చెప్పే డైలాగ్. సరే ఇప్పుడు నువ్వు సినిమాలో ఛాన్స్ అయితే ఎత్తా అంటున్నావు. మా కోసం, మన సబ్స్క్రైబర్ కోసం ఒక పాట పాడు, మంచిది ఒక పాట. పాటు మనది అంటేనే రాదు. వచ్చింది వాడు, ఒక 2 లైన్లు మంచిది వచ్చింది వాడు. మన సబ్స్క్రైబర్ల కోసం వచ్చింది పాటనా? ఒక్క పాట మా కోసం, మన సబ్స్క్రైబర్ల కోసం కొంచెం పొద్దు పాట అనేది తెలంగాణ రాడు. ఆలోచించుకొని వాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సినిమాలలో యాక్ట్ చేస్తా అంటున్నావు కదా, ఒకవేళ చేస్తా అన్నా కానీ మరి నీకు అన్ని నవరసాలు వచ్చి ఉండాలి. నవరసాలు అంటే అడుగుతాం, నీకు మొన్న అడిగిండు మనోడు, పండు అడిగిండు, నువ్వు చెప్పలేదు. ఇప్పుడు అడుగుతాం. సరే ఇప్పుడు చెప్పేసి ఒకసారి. ఒకటేరా? సరే చెప్తా. పాట పాడు ఒకసారి, ఒక పాట. దుట్టూరు పిల్ల నా ఈ పేదెల్లది దుట్టూరు పిల్ల, నెట్టడా నెట్టాలి దుట్టూరు పిల్ల. పాడు దింటాడు లైట్గా కొద్దిగా. ఇంకోటి వాడు మంచిగా వాడుతున్నావు. ఇంకోటి వాడు మంచి సినిమా ప్రొఫెషనల్ పాట లెక్క సినిమా వాడు పాట అన్నారు. మంచిగా కొట్టది లవ్ పాట. లవ్ పాట. ఓకే రెడీ. బాగుండే ప్లేట్ నోట్ బాగుండే. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నా ఇంటి ముందు పెంచు అని పాట నోటి రావు మధ్యలో. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మన నవరసాలు. అవి నవరసాలు అంటే తెలుసా నీకు? ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేస్తా అంట నువ్వు. ఇప్పుడు నవరసాలు ఏంటి? మన ఇప్పుడు కందులు, శనగలు, పప్పు, ఉప్పు, కారం ఇవే. ఇప్పుడు నవరసాలు ఏంటి? మన ఇప్పుడు కందులు, శనగలు, పప్పు, ఉప్పు, కారం ఇవే. పంచలు ఇవే అవి నవరసాలు అంటే అవి చెప్పు. పంచలు చేస్తారు. ఫంక్షన్లు చేస్తారు. ఇప్పుడు కందులు నవరసాలు కందులు. అజయ్ కి పరాక మనం చెప్పాం. ఇప్పుడు అజయ్ చెప్తాడు. అజయ్ నవరసాలు అంటే మొత్తం ఏంటి? మొత్తం 5 ఉంటాయి. 5 కాదు 9. 9 అంటే నేను తెలియదు పేర్లు. తెలిసినాయి చెప్పు. నీకు తెలిసినాయి, తెలియకపోయినా ఏం కాదు. తెలిసినాయి చెప్పు. తెలిసినాయి అంటే పప్పులు, జిన్నలు, చెప్పు. కరెక్ట్ చెప్పిండు. బూడాలు అట్లాంటి బూడాలు ఉంటాయి. మకాడుకులు పాలాలే అంటారు కదా. కరెక్ట్ చెప్పిండు. ఇంకా 5 ఉంటాయా? దీపం నూనె దీపాలు. ఏంట్రా ఇది? మొత్తం తెలుసు. అరటిపెట్టెలు పూడు నాలే పెట్టడానికి అరటిపెట్టెలు పూడు పెడతాడు. అగ్గిపెట్టెలు ఉంటది. మరి కరెక్ట్ చెప్పిండు. సినిమాలో సెలెక్ట్ అవుతాడు నాకు తెలుసు, నాకు నమ్మకం ఉన్నది అజయ్ మీద. కానీ మన ఇప్పుడు వచ్చేసి ఒకటి యాక్షన్ చేసి చూపెట్టు మా కోసం. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గీతలు ఉంటుంది చూడు, మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఇగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోలేను. మిగతా అంతా సేమ్ టు సేమ్. పోలీస్ డైలాగ్ ఉండదు చెప్పు. ఇరా పోలీసు నరసింహం ఇలా పెట్టుకుంటే తోలు పోతుంది. డైరెక్ట్ ఎంత అవుతుంది? నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు,
క్యాల్కులేషన్స్ ఉండవు. నరసింహం తిమ్మ ఓకే 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 గుడ్ గుడ్ బాగా వచ్చింది. వారు ఓటి వీరు అని ఉన్నది డైరెక్ట్ ఎంతో ఫైటే డైరెక్ట్ వేసుకోవి కూడా కొట్టది వేసుకోవి కూడా అంటావు అజయ్. కామెంట్లు తీస్తా. ఒక 5 అడుగులే 5. ట్రెండింగ్ స్టార్ ఊషీ బాయ్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఏం పెట్టిండు తెలుసా? గాడు పిచ్చిపోకోడు ఉన్నాడు అని ముఖం ఎట్లున్నది, కొడుగుడు మొక్కపోడు, గానికి ఇంటర్వ్యూ చేస్తుర్రా బ్రో అని అంటుండు. నాది నా మొట్టే ఉన్నది, మీరు ఆడంటుండు నా మొట్టే ఉన్నది. నేను మాట్లాడేది నువ్వులే, నేను మాట్లాడేది ఎన్నులే ఎన్నపోతే ఎన్నో ముట్టు నువ్వునాలి. టార్మెంట్ ఇటువంటి పెట్టద్దు మంచిగా ఉండదు, మంచి పెట్టాలి. ఊసిబాయ్ అని ఏమంటావు చెప్పు, ఇంకోసారి ఇట్లా పెట్టకూడదని ఏదో చెప్పు. ఏదో ఉంటది. ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్ గా నీకే చెప్తున్నాను, మంచి పెట్టులే. ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్. అరే చెప్తున్నా అందరికి, అదే ట్రెండింగ్ పెట్టిన చెప్పు. ఉన్నది ఇప్పుడు అందరికి ఎందుకు చెప్తావు? అందరు వేరు వేరు కామెంట్లు వేరు వేరే వాళ్ళకు మంచి మంచి కూతం పెట్టిర్రు, వాళ్ళకు కూతం అదే చెప్తావా? మంచోళ్ళకి అట్లుంటది. ఇప్పుడు అందరికి పోతుంది, నువ్వు అందరికి చెప్తున్నట్టు. ఇప్పుడు ఒక్కడు చెప్పిన వాటి ఒక్కడిని చెప్పు. ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్ నీకే చెప్తున్నాను. ఊషిబాయ్ ఇంటి చెప్తున్నాను. ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్. నవ్వద్దు. ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్. పుట్టి కాదు ఊషి, పుట్టి కాదు ఊషి. రైట్ రైట్ నీకేరా చెప్తున్నాను. ఏంటి చెప్తున్నాను? కుట్టుబాయ్ పేరు అత్తలేదు, పేరు పోతుంది మధ్య. తుత్తు కాదు ఊషి. బాయ్ ఏంటి చెప్తున్నా? మంచి పెట్టులే టార్మెంట్ లో మంచిగా పెట్టుర్రే. మనోనికి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, కానీ ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్ పెట్టద్దు అని మనోడు అంటుండు, మేం కాదు. నెక్స్ట్ కామెంట్ చదివే ముందు ఒకటి అజయ్తో ఒక స్కిల్ చెప్పిద్దాం అన్నమాట. అజయ్ ఇప్పుడు ఏదైనా ఒకటి ఇప్పుడు యాక్షన్ ఇప్పుడు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నవరసాలల్లో ఇదొకటి. ఇప్పుడు కందిపప్పు లెక్క ఇదొకటి అన్నట్టు. కందిపప్పు తింటిప్పుడు నీకు పిత్తులు బాగా వస్తాయి కదా, యాక్షన్ అది. కందిపప్పు తింటిప్పుడు నీకు పిత్తులు బాగా వస్తాయి కదా, యాక్షన్ అది. ఇప్పుడు అట్లనే నువ్వు ఒకటి యాక్షన్ సీన్ చూపి మాకు ఒకటి చేసి. యాక్షన్ అంటే యాక్షన్ మనకి ఇప్పుడే అంత కాదు, డాన్స్ చేపి దాంట్లో మనకి అందరూ ఏమవుతుంది అట్లా. సరే ఒక డాన్స్ నీతోనే నేను ఊతం చేస్తా. ఒక చెయ్యి రక్షణ కోసం నీతో నీ ఊతం చేస్తా. సరే లేవు ఒక్కసారి మా కోసం డాన్స్ ఈయన్నే ఒక పాట. పండు సాంగ్ పెట్టు, సాంగ్ ప్లే. మన దినమంట మన టెట్టరం లాంటి దినమంటే వస్తుంది టెట్టరం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చిత్రం సినిమాలో జగమంతా కుటుంబం అదేనా? ఒక మంచి పాట పెడతా, ఇది వస్తావా పాట పెడతా, దాని మీద వేద్దాం. మనోళ్ళకి ఒకసారి ఎంటర్టైన్మెంట్ చేయాలి అజయ్. నువ్వు అన్నీ ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేస్తావనంటే అట్టిగానే కాదు. ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేయాలంటే అన్నీ వచ్చి ఉండాలి నీకు అర్థమవుతుందా? నీకు ఫస్ట్ నీకు అర్థమైతే లేదు నేను చెప్పేది. ఒక పాట చేద్దాం, దీని తర్వాత ఇంకో పాట చేద్దాం. ఇంకో సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఒక నిమిషం అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. డాన్స్ ప్రోగ్రామ్. ఈ టేబుల్ కొంచెం ముంగడుగా జరుపు. ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో, అడుగు పెట్టుకో. వస్తావా రమ్మన్న చుట్టకి వస్తావా రమ్మన్న చుట్టకి వస్తావా.
ఓకే గుడ్ వెరీ గుడ్. మొత్తానికి ఓకే, ఓకే. డాన్స్ అయితే మంచిగా చేసిండు. చాలా బాగా చేసిండు కుండ పట్టుకొని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాల్యుబుల్ కామెంట్స్ కొన్ని అడిగి క్లోజ్ చేద్దాం అయితే ఎట్లా. అంతే ఇక కొన్ని కామెంట్స్ అడిగేసి నీకేం కామెంట్లు వచ్చినాయో చూసి ఒకసారి అడిగేసాయి. నాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు. నీదల్లో వచ్చినాయి అయితే ఒక 2-3 అడిగేసాయి ఫస్ట్. చాలా బాగా చేసినావు అజయ్ డ్యాన్స్. నాకేమో వస్తుంది. దాంట్లో వచ్చేసి మన విరాట్ కోహ్లీ పెట్టిండు. విరాట్ కోహ్లీయే పెట్టిండు ఫేమస్ స్టార్ మీద. కనీసం చెప్తున్నా ఏం పెట్టిండు పండు. ఇంకా వాడు వేసుకున్న బట్టలే ఎందుకు వేసుకుంటుండు? ఫేమస్ స్టార్ అజయ్ గారికి బట్టలు లేవా? బట్టలు ఉన్నాయి ఉన్నాయి నేను ఎట్టే ఇయ్యా చెప్పు చెప్పు. ఉన్నాయి ఎట్టుంటా పాటే కొట్టే ఇయ్యా. కొత్త ఎందుకు జాపెట్ మురుగ పెట్టుకుంటావా? ఎట్టనో పంచను పోయినప్పుడు ఎట్టుంటా? నువ్వు ఫేమస్ స్టార్ అన్నప్పుడు పంచర్ అయినప్పుడు ఎందుకు వేసుకుంటావా? నువ్వు రోజు వేసుకోవాలి. రోడ్ ఏమున్నది, మంచి కామెంటే పెట్టిండు, మరి తప్పలేదు. తప్పులేదు మరి. మరి రోజు వేసుకోవాలి నువ్వు ఫేమస్ స్టార్ అన్నప్పుడు. ఇంకోటి అది పెట్టాడు వాళ్ళు బన్నీ గౌడ్ ఏమని పెట్టిండంటే ఫేమస్ స్టార్ అజయ్ బాత్రూమ్ ఇంట్లో పోతాడా చెర్లో పోతాడా? రే ఏంట్రా ఇది? బాత్రూమ్ లో పోతే చెప్పు బాత్రూమ్ పోతే బాత్రూమ్ వల్లనే పోతాడు. బాత్రూమ్ వల్లనే అంటే మరి ఆయనకి ఎందుకు డౌట్ వచ్చింది? చూసింది కావచ్చు ఎప్పుడన్నా నువ్వు చీరలో పోగా. మరి మన అవన్నీ లేవు, బాత్రూమ్ ఉన్నది ఇంకా బాత్రూమ్ వల్లనే పోతాం. సరే ఇంకేం కామెంట్ వచ్చినాయి పండు? ఇప్పుడు నీకు నవరసాలు అంటే తెలుసు, పప్పులు, కందులు, చక్కెర, ఉప్పు, పప్పు, అగరబత్తులు, అగ్గిపెట్టెలు, బట్టకాయలు. అజయ్ నీకు డైరెక్షన్లు తెలుసా? అజయ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్లు తెలుసా? డైరెక్షన్లు చెప్పు ఒకసారి. మనది అంటే నాకు లైట్గా వచ్చింది చెప్పు లైట్గా. వచ్చింది ఏమత్తాయి అని. ఇప్పుడు నువ్వు లైట్ బీర్ తాగుతావా, స్ట్రాంగ్ బీర్ తాగుతావా? నేనా రెండు తాగుతాడు. బుడ్డు వల్ల తాగుతావా? కాందే కల్లేనా బీరా? స్ట్రాంగ్ అవుతావా? ఇప్పుడు తీసుకొస్తా నీకు ఒకటి. ఏం కదా వేసిపో. బీరా స్ట్రాంగ్ అవుతావా? ఇప్పుడు తీసుకొస్తా నీకు ఒకటి. ఏం కదా వేసిపో ఒకటి. వీడిదాకా వచ్చి నీకు మంద ఆపేయకుండా పంపిస్తామా? అడుగు, నీ వల్లే అడుగు. నాలో కొన్ని ఉన్నాయి, అయిపోయినాయి. దాంట్లో మోహన్ స్మైలీ పెట్టిండు. మోహన్ స్మైలీ నిన్న ఒకటి పెట్టిండు కదా? మళ్ళీ పెట్టిండు, నేను వీడియో చూసినట్టున్నాడు. మళ్ళీ పెట్టిండా? మళ్ళీ పెట్టిండు. ఏం పెట్టిండు మోహన్ స్మైల్? ఏం పెట్టిండు అంటే వానికి అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు, వాడిని ఎందుకు ఆడ కూసబెట్టిర్రు, వాడిని ఎందుకు మీరు ఫేమస్ చేస్తుర్రు? ఎవరికి ఫేమస్ అయినా ఈ వారికే ఫేమస్ అయిందంటే మీరు మళ్ళా ఎవరికి ఫేమస్ అయినా ఈ వారికే ఫేమస్ అయిందంటే మీరు మళ్ళా దల్లే ఉన్నది. చలో అది పోనీ. ఇప్పుడు నాకు డైరెక్షన్ తెలుగులో ఏమంటారు? డైరెక్షన్ ఈస్ట్ వెస్ట్ తూర్పు నార్త్ అంటారు కదా. పమ్మడ ఉత్తరా అంటే అత్తలేదు. పడమర, ఉత్తర, తూర్పు, ఈస్ట్, డాన్ బాస్కో, దక్షిణ. ఏంది ఏంటి సార్? మళ్ళీ సార్ ఇంకోసారి ఏంటిది అది? టమారా కాదు, పడమరా. టమారా కాదు, పడమరా. నోటి అదే టైటానిక్ షిప్ అనుకుంటారు పడవ అనగానే. అయితే ఇవన్నీ పోనీ. కానీ ఇంకో కామెంట్ వచ్చింది నాకు. మన రాజు డేంజర్ స్మైలీ మళ్ళీ పెట్టిండు కదా వీడియో చూసి. బాయ్ మీరు వాడిని 2 టేబుల్ అడిగితే వాడిని బట్టకాయలు అనుకుతాన్నాయి, వానికి ఏం చెప్పాలో అర్థమవుతలేదు అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు 1 టేబుల్ చెప్పు అజయ్. బట్టకాయలు అనుకుతా 1 టేబుల్ చెప్పు, వాని ఇజ్జత్కే సవాల్. 1 టేబుల్ చెప్పు.
చెప్పు. రాజు డేంజర్ స్మైల్ నీకే వన్ టైం చెప్తాడు డైరెక్ట్ ఇచ్చి చెప్పు అదే బుర్రా పాడు చెప్పు. ఒకటి ఒకటి రెండు ఒక మూడు ఒక నాలుగు ఒక 5 ఒక 6 ఎవరు నొత్తుతావు అజయ్? ఎవరు నొత్తుతావు? ఎవరు నొత్తుతావు? ఒత్తుది కాదు. ఎవరు నొత్తుతావు అజయ్? ఎవరు నొత్తుతావు? ఎవరు నొత్తుతావు? ఒత్తుది కాదు. వన్ టేబుల్ చెప్పు. అని చెప్తున్నా. ఎవరు నొత్తుతావు? అదే ఒత్తద్దు, నేను అనేది టేబుల్ చెప్పంటున్నావు. అంటున్నాను టేబుల్ చెప్పు చెప్పు చెప్పు. అది పోనీ అని ఇంగ్లీష్ లో చెప్పు అజయ్ మా కోసం. ఇంగ్లీష్ ఒక్కసారి చెప్పు. 1 1 1 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 2 1 7 7 1 8 80 1 8 కాడికి 80 వస్తుంది. 8 ఎట్లా వస్తుంది? 80 ఎంత వస్తుంది? 1 8 జా అంటే ఇప్పుడు ఎంత? 81 అవుతుంది. ఇప్పుడు 1 8 జా 8కు 1 కలిపితే ఎంత? 81. నువ్వు తప్పు చెప్పు. 1 8 జా తప్పు ఎంత వస్తుంది? ఇప్పుడు 1 8 కలిపితే ఎంత? 81. 1 8 జా 91. అంతే కదా? ఏమంటారు? అంతే కదా? అంతేగా అంతేగా. చెప్పు చెప్పు కంప్లీట్ చేసాయి. ఇప్పుడు మనోడు అది కాదు కానీ ఇప్పుడు మనోడు నిన్న బిగ్ బాస్ పోతా, నేను బిగ్ బాస్ కి ట్రై చేస్తా అంటున్నాడు కదా. మరి మనోడు అసలు బిగ్ బాస్ పోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అజయ్ నీకు? బిగ్ బాస్ పోవాలి, నేను ఫేమస్ అవ్వాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఆలోచన ఏంటి వస్తుంది? టూట్ వస్తుంది అని ఆట బుడిపట్టుల చూస్తాయి ఆట అన్నది. బిగ్ బాస్ లా నువ్వు కోతుకొమ్మ ఆడతావా? కోతుకొమ్మ ఆడాల ఆడతావా? కోతుకొమ్మ చెట్టు ఎక్కుతావా? కోతికొమ్మ ఇట్లా ఇట్లా ఆడతావా? బిగ్ బాస్ లో నువ్వు కోతికొమ్మ ఆడతావు, అష్టచెమ్మ అవుతావు, ఆడాలి. ఆడతావా? డైలీ ఆడేది అష్టచెమ్మ ఆడతావా? డైలీ అష్టచెమ్మ ఆడతావు. బిగ్ బాస్ లో అష్టచెమ్మ ఆడతావు. ఇంకా ఆడు ఉంటది. అదే అదే ఆడు ఉంటది. ఆడతావా లేకపోతే భయపడతావా లేకపోతే ఎట్లా? బాధపడే ఉన్నది. ఎరిటాది ఆడాలి. బాపరాను ఉన్నది. అయిపోయింది అడుగుడు. కామెంట్ ఉంది ఒకటి. మోహన్ స్మైలీ 5 6 7 8 9 10. ఎదుగా మమ్మ అది 5 10 9 10. ఆడు కామెంట్ పెట్టిండు. ఏమని పెట్టిండు తెలుసా? ఏంటి బ్రో ఆడు మా ఇంటికాడ పొద్దుగాలాగా కొబ్బరి కుడకలకు చక్కెరే అనుకుంటా అమ్ముకుంటే అతనికి అట్లే ఉన్నాడు అని అంటుండు. నేను ఫేమస్ స్టార్ అజయ్ బాత్రూమ్ పోయి టిష్యూతో చూసుకుంటాడా నీళ్ళతో కట్టుకుంటాడా? ఫేమస్ స్టార్ అజయ్ బాత్రూమ్ పోయి టిష్యూతో చూసుకుంటాడా నీళ్ళతో కట్టుకుంటాడా? ఇట్లా పెట్టింది అజయ్. నీళ్ళు పట్టు పోయా నీళ్ళు కట్టడండి. అంటే ఫేమస్ ఉన్న వాళ్ళు టిష్యూలతో చూసుకుంటారు కదా, నువ్వేమన్నా? లేదు వారు చెప్పు. కొబ్బరి కుడకలకు చక్కెరే ఒకసారి చెప్పు. సబ్స్క్రైబర్స్ కోసం చెప్పు. నోటి రత్తలేదు. కొబ్బరి కుడకలకు చక్కెరే. కొబ్బరి కుడకలకు చక్కెరే. అంతే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దాం. అయితే ఏంటంటే ఇది నీకు చిన్న బహుమతి కుండ అయితే వాటర్ అయితే పట్టుకో. ఇలా నీళ్ళు చల్లగా ఉంటాయి. ఈ వచ్చే సంవత్సరం ఎండాకాలం అయినా మనకి ఇస్తుంది నీకు. ఇదైతే